కేవైసీ మీ కస్టమర్ను తెలుసుకోండి. ప్రక్రియ నమోదు తర్వాత ఇది ఒక తప్పనిసరి భద్రత మరియు అనుగుణత దశ. ఇది మీ గుర్తింపును ధృవీకరిస్తుంది మీరు ప్లాట్ఫారం సేవలను పూర్తిగా ఉపయోగించే ముందు. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను, ఉదాహరణకు మోసం మరియు డబ్బు దోపిడీని నివారించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మీరు మరియు కంపెనీ రక్షించబడతారు. ఇక్కడ ఇచ్చిన సమాచారం ఖాతా నమోదు నుండి కేవైసీ ధృవీకరణ వరకు ఉన్న సాధారణ దశలను వివరిస్తుంది. దశ ప్రధాన లక్ష్యం: సాధారణ చర్యలు మరియు సంబంధిత పత్రాలు. 1 నమోదు. ప్రారంభ ప్లాట్ఫారం యాక్సెస్ సృష్టించడానికి ఈమెయిల్ ఇవ్వండి. పాస్వర్డ్ సృష్టించండి. నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి. 2 కేవైసీ ధృవీకరణ గుర్తింపును నిర్ధారించడానికి మరియు చట్టపరమైన అనుగుణతను నిర్ధారించడానికి వ్యక్తిగత డేటాను సమర్పించండి. పూర్తి పేరు, జన్మ తేదీ, గుర్తింపు పత్రాలు, ఐడి డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయండి మరియు లైవ్నెస్ చెక్ లేదా సెల్ఫీ కూడా ఉండవచ్చు. 3 ప్లాట్ఫామ్ యాక్సెస్. పూర్తిస్థాయి వినియోగదారు హక్కులను ఇవ్వడానికి కేవైసీ విజయవంతంగా ఆమోదించబడిన తర్వాత ఖాతా లావాదేవీల కోసం పూర్తిగా సక్రియమవుతుంది. ఎందుకు కేవైసీ నమోదు తర్వాత వస్తుంది? ప్లాట్ఫామ్లు ఈ ప్రక్రియను తార్కిక మరియు నియంత్రణ కారణాల కోసం ఈ విధంగా నిర్మిస్తాయి. సులభమైన ప్రారంభం. నమోదు త్వరగా జరుగుతుంది. దీని ద్వారా మీరు సులభంగా ఖాతా సృష్టించగలుగుతారు. మరింత వివరమైన కేవైసీ మీరు ఆర్థిక సేవలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అనుగుణత అవసరం. చట్టాలు ఆర్థిక లావాదేవీలను అనుమతించే ముందు వినియోగదారుని గుర్తింపును ధృవీకరించమని కోరుతాయి. కేవైసీ అనేది ప్లాట్ఫారం ఈ నియమాలను పాటిస్తుందని నిర్ధారించే గేట్కీపర్. రిస్క్ మేనేజ్మెంట్. కేవైసీ ప్లాట్ఫారంకి ప్రమాదాలను అంచనా వేసి మొదటి లావాదేవీ నుంచే మోసాలను నివారించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా వ్యాపారం మరియు నిజమైన వినియోగదారులు ఇద్దరూ రక్షించబడతారు. కేవలం ఒక ఫార్మాలిటీ కాకుండా కేవైసీ యొక్క ప్రాముఖ్యత అనేక కీలక విధాలను నిర్వర్తిస్తుంది. ఇది వ్యాపారాలు మరియు వినియోగదారులిద్దరికీ అవసరమైన భద్రతను అందిస్తుంది. ఆర్థిక నేరాలను నివారిస్తుంది. కేవైసీ అనేది గుర్తింపు దొంగతనం, డబ్బు దోపిడీ, మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధీకరణ వంటి అక్రమ చర్యలను ఎదుర్కొనే ప్రధాన సాధనం. నమ్మకాన్ని పెంచుతుంది. ధృవీకరించబడిన వినియోగదారులతో కూడిన ప్లాట్ఫారం మరింత భద్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీంతో ప్లాట్ఫారం భద్రతపై సీరియస్గా ఉందనే విశ్వాసం మీకు కలుగుతుంది. చట్టపరమైన అనుగుణతను నిర్ధారిస్తుంది. ప్లాట్ఫారంలు కేవైసీ నియమాలను పాటించాలి, లేకపోతే భారీ జరిమానాలు మరియు చట్టపరమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీరు నమోదు చేసిన తర్వాత కేవైసీ లింక్ ఎందుకు కనిపిస్తుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని ఆశిస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరిని రక్షించడానికి మరియు భద్రమైన ఆర్థిక వాతావరణాన్ని నిర్ధారించడానికి రూపొందించబడిన ఒక ముఖ్యమైన భద్రతా చర్య. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి ఫౌండర్లకు షేర్ చేయండి. ధన్యవాదములు.